అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబీనాతో సరదాగా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఒక మంచి సింపుల్గా చేసుకునే బిర్యానీ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇందులో నేను కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను. ఇఫ్తార్కి ఈ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను, ఎందుకంటే ఈవినింగ్ పెద్దగా ఎక్కువగా తినము, సింపుల్గా తింటాం కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇఫ్తార్కి నేను చేసే బిర్యానీ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా చూసేవాళ్ళు జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ముందుగా చికెన్లో మసాలాలన్నీ వేసి కలుపుకునేద్దాం. నేను ముందుగా అయితే 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. 1/2 కిలో చికెన్కి మసాలాలన్నీ వేసి కలుపుకోవాలి. ఒక పూటకే కాబట్టి 1/2 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను, ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూను, సాల్ట్ రుచికి తగిన విధంగా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. తర్వాత పెరుగు 1/2 కప్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మరసం అండి, 1 నిమ్మకాయ మొత్తం వేసుకునేయచ్చు. నేను ఈ బిర్యానీ అయితే కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 నిమ్మకాయ అయితే పిండుకునేసాను. ఇప్పుడు మొత్తం కలుపుకునేయాలి. మిగతా అల్లం వెల్లుల్లి పేస్ట్లు అవన్నీ నేను ఆయిల్లో వేయించి వేస్తాను. ఇలా కలుపుకునేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇలా కలుపుకునేసిన తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ అలా వదిలేసేయాలి. ఒక 2 అవర్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది తర్వాత బిర్యానీ చేసుకుంటే. ఇప్పుడైతే నేను 1 అవర్ పెట్టుకునేస్తున్నాను పక్కన. ఇప్పుడైతే చికెన్ కలుపుకునేసినాం కదా, ఇప్పుడే కూడా రైస్ నానబెట్టుకోవచ్చండి. పాత రైస్ అయితే బిర్యానీ చేసే ముందు 1 అవర్ ముందు నానబెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా నేను రైస్ అయితే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటాను, అప్పుడైతే చేస్తాను. మీకు ఇంకా ఎక్కువ పాత బియ్యం అయితే 1 అవర్ ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు చికెన్లో మసాలాలన్నీ వేసి కలిపేసాను కదా, 1 అవర్ తర్వాత మనం బిర్యానీ చేసుకుందాము. చికెన్ కలిపి పెట్టుకొని 1 అవర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మనం బిర్యానీ చేసుకునేద్దాము. దీనికి కావాల్సినవి ఏంటంటే టమోటాలు ఒక 3 పెద్ద సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు అండి, కొబ్బరి పాలు ప్యూర్ కొబ్బరి మనం మిక్సీ పట్టించుకొని పాలు అయితే తీసుకోవాలి. నాకు 1.5 గ్లాస్ వచ్చాయి కొబ్బరి పాలు. నేను 1.5 గ్లాస్ రైస్ అయితే వేస్తున్నాను. 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే వేయాలి. ఇంకొక 1.5 వాటర్ అయితే నేను మామూలు వాటర్ తీసుకుంటాను, వేడి వాటరే తీసుకోవాలి. ఈ వేడి వాటర్ దీంట్లో అయితే కలిపేస్తాను. ఇంకా 1.5 గ్లాస్ వేడి వాటర్ తీసుకుని దీంట్లో అయితే కలిపేస్తాను. నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్లో అయితే మనం బిర్యానీ చేసుకునేద్దాము. ఇప్పుడైతే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ 2 వేసుకున్నానండి. ఇప్పుడు బిర్యానీ గరం మసాలాలు వేసుకునేయాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకునేయాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను, చిన్న స్పూన్తో. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకునేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకునేయాలి. చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. చికెన్ ఇలా కలుపుకునేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయాలి. చికెన్ అయితే 2 నిమిషాలు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటా వేసుకునేయాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకునేయాలి. కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం అలా వదిలేయాలి. టమాటా బాగా ఉడికిపోతుంది. టమోటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొబ్బరి పాలు అయితే వేసుకునేద్దాము. నేను 1.5 గ్లాస్ కొబ్బరి పాలు, 1.5 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి పాలు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకునేసి మూత పెట్టుకునేయాలి. ఎసురు బాగా తెలుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. ఎసురు అయితే ఉడుకుతుంది. ఇప్పుడు రైస్ వేసుకునేయాలి. రైస్ వేసుకున్నాక రాళ్ళుప్పు అయితే వేసుకునేయాలి. రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టుకునేయాలి. కుక్కర్ మూత అయితే పెట్టుకునేసాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయాలి. 2 విజిల్స్ తర్వాత చూపిస్తాను. బిర్యానీ అయితే అయిపోయింది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తాను.
ఇంక ఈ మధ్యలో బిర్యానీ అయ్యేలోపు నేను ఆలు పన్నీర్ మసాలా కర్రీ చేస్తాను, రసం పెట్టాను, వైట్ రైస్ ఉంటే ఇంకా చపాతీ పిండి కూడా కలిపి పెట్టాలి. ఇంకా మార్నింగ్ సహార్కి అనమాట అవన్నీ. ఇప్పటికైతే బిర్యానీ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకా ఇఫ్తార్ కూడా టైం అయిపోయింది, ఇంకా జస్ట్ ఒక 10 minutes ఉంది. మనం అన్నీ తీసుకుపోయి అక్కడ పెట్టేసి రోజా అయితే వదులుకునేద్దాం. రోజా వదులుకొని బిర్యానీ టేస్ట్ అయితే చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. నేను అంతా టేస్ట్ చేయకుండా వేసాను, మామూలుగా చేసేటప్పుడు టేస్ట్ చేస్తా వేసేదాన్ని. టేస్ట్ చేయకుండా చేశాను, ఎలా ఉందో ఫస్ట్ చూసేయండి. బిర్యానీ అయితే అయిపోయింది. ఇఫ్తార్కి నేను చేసిన చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ కూడా అనొచ్చు. నేను కొబ్బరి పాలు వేసి చేశాను కదా, చాలా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. బిర్యానీలో చాలా రకాల బిర్యానీలు చేస్తూ ఉంటాను. దాంట్లో ఇదొక రకం బిర్యానీ పులావ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇలా వేసి చేసుకోండి, చాలా బాగా కుదురుతుంది. ఒక పూటకి అలా హ్యాపీగా చేసుకొని తినేయచ్చు అనమాట. ఒక పూటకే కాబట్టి 1/2 kg చికెన్ వేసి చేశాను. ఇంకా మాతో పాటు మా పిల్లలు కూడా తినేస్తారు అప్పుడే. వాళ్ళు తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, వేడి వేడిగా తినాలా, అంత బాగుంటుందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలా ట్రై చేయకుండా ఉంటే. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సరదాగా షబీనాతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.